కుంకుమార్చనలోని నామాలను ఉచ్చరిస్తూ ఈ యొక్క అర్చన చేయడం వలన మనము రోజు చదివే నామావళికి 100 రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది. ఎందుకు అంటే ఈ యొక్క బీజాలలో ఉన్న శక్తి అంత గొప్పది. మనము సహస్రనామావళి చదివేటప్పుడు బీజాలతో కలిపి చదివితే అంత శక్తివంతంగా మారుతాయి. మనము మామూలు స్తోత్రాలు చదివేటప్పుడు ఇటువంటి బీజాలని మనం ఉచ్చరించము, నామాలే చదువుకుంటూ మనం వెళ్తూ ఉంటాం. అప్పుడు మనకి ఒక 40% మాత్రమే ఆ ఫలితం లభిస్తుంది. ఎప్పుడైతే అమ్మవారి యొక్క ముఖ్యమైన అమ్మవారి స్వరూపానికి ముఖ్యమైన ఈ యొక్క ఐం హ్రీం శ్రీం అనే ఈ యొక్క బీజాలను ఉచ్చరిస్తూ మనం ఆ తల్లి నామాన్ని చదవడం వల్ల చాలా గొప్ప ప్రయోజనాలు లభిస్తాయి మనకి. ఆ ప్రయోజనాలు ఏమిటి అనేవి నేను అర్చన అనంతరం మీకు చెప్తాను. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. మాణిక్యవీణా ముఖలాలయంతి మదాలసా మంజులవాగ్విలాసా మాహేంద్రద్యుతి కోమలాంగీ చతుర్భుజే చంద్రకళావతంసే పూజోన్నతే కుంకుమరాగస్రోణి పుండ్రేక్షుపాస్తాంకుశ పుష్పబాణహస్తే నమస్తే నమస్తే జగతే మాతా. ఓం నమో భగవతి నారాయణ్యై నమః. అమ్మ, మేము వైష్ణోదేవి ఆలయం ఇందుకూరుపేట కొత్తూరు, అక్కడ అమ్మవారి యొక్క ఉపాసకులము. అక్కడ ఆలయ నిర్మాణం జరిగి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల నుంచి కూడా మేము అక్కడే ఉంటూ అమ్మవారి సేవ చేస్తూ అక్కడికి వచ్చిన వాళ్ళకి వాళ్ళ యొక్క సమస్యలని అమ్మవారి అనుగ్రహంతో ప్రశ్న రూపంలో చెప్తూ అక్కడే ఉంటున్నాము. ఈ యొక్క కుంకుమార్చనలు ఈ హిందూ ధర్మ చైతన్యము అనే ఒక భాగంగా ఈ కుంకుమార్చనలను ప్రతి ఒక్క గృహమనందు జరిపిస్తున్నాము. అయితే మేము హిందూ ధర్మ చైతన్యం అనే భాగంలో ఈ కుంకుమార్చన జరిపిస్తున్నప్పటికీ కూడాను అమ్మవారి అనుగ్రహం వాళ్ళ యందు చాలా అద్భుతంగా ఉంది. మేము కుంకుమార్చన జరిపిన ప్రతి దగ్గర అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళ కష్టాలు, వాళ్ళ నష్టాలు, వాళ్ళ బాధలు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బయటకి చెప్పుకోలేని వాడి బాధలు భగవంతుడికి మాత్రమే చెప్పుకోగలిగిన కష్టాలు, ఆ తల్లిని విశ్వసించి, ఆ తల్లిని నమ్మి, ఆ తల్లిని అర్చించి, ఆరాధించి, సేవించిన వాళ్ళ బాధలు, కష్టాలు చాలా తెలియదు.
ఈ విధంగా మా ఒక యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చూసుకోవచ్చు. అయితే ఈ ఇంతవరకు మనము అమ్మవారి యొక్క కుంకుమార్చనను, మీరు ఇంతవరకు ఎక్కడైనా కుంకుమార్చనను పారాయణానికి వెళ్ళినప్పుడు సహస్రనామ పారాయణం మాత్రమే చేసి ఉంటారు. ఈ విధంగా కుంకుమార్చనని తక్కువ, అంటే ఎక్కడైనా లక్ష కుంకుమార్చన అటువంటి దగ్గర మాత్రమే ఇటువంటి కుంకుమార్చనని మీరు జరిపి ఉంటారు. మిగతా అప్పుడు కేవలం పారాయణం మాత్రమే చేస్తుంటారు. కానీ ఈ విధంగా కుంకుమార్చన బీజాక్షర సహితంగా జరపడం వలన ఓం ఐం హ్రీం శ్రీం ఈ యొక్క బీజాలలో అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల స్వరూపమై ఆ యొక్క బీజాక్షరాలలో నిండి నివిడీకృతమై ఉంటుంది. మనకి తెలిసినవి మనం సంగ్రహించగలిగినవి, మనకి మన ముందు తరాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెద్దలు, ఉపాసకులు, ఆచార్యులు మనకు అందించగలిగిన కేవలం సహస్రనామాలు మాత్రమే. కానీ అమ్మ నామాలు శతకోటి. ఆ యొక్క శతకోటి నామాలలో అమ్మవారి విశిష్టత అద్భుతం, అమోఘం. అయితే అమ్మవారి యొక్క విశిష్టత అన్ని నామాలలోనూ ఆవిడ అన్ని రూపాలు కలిపి అమ్మవారి యొక్క నామాలుగా రాశారు. అవి కోట్లుగా ఉన్నాయి. అయితే ఈ యొక్క బీజాలైతే మాత్రం అమ్మవారి యొక్క శక్తి బీజాలైతే మాత్రం కేవలం 3 ఉన్నాయి, ఓంకారంతో కలపకుండా. ఈ యొక్క ఓం మాయం హ్రీం శ్రీం ఈ యొక్క బీజ మంత్రాలను ఉచ్చరిస్తూ మనం చేసిన ఈ యొక్క కుంకుమార్చనకి ఎక్కువ ఫలితం ఉంటుంది, 100 రెట్లు ఫలితం ఉంటుంది. మీరైనా సరే మీ ఇళ్లలో అమ్మవారికి కుంకుమార్చన జరుపుకునేటప్పుడు ఈ యొక్క ఐం హ్రీం శ్రీం అనే యొక్క బీజ మంత్రాలని ఉచ్చరిస్తూ కుంకుమతో కనుక అర్చన చేశారంటే చాలా విశిష్టమైన ఫలితాలు లభిస్తాయి. అయితే ఎవరైతే ఈ యొక్క బీజాలలో కూడాను ఈ యొక్క విశిష్టతలు చాలా గొప్పగా ఉంటాయి. అమ్మవారు ఒక ధనానికి ఇబ్బంది పడుతూ, ఇంట్లో శుభకార్యాలు జరగక ఇబ్బంది పడుతూ కొందరు ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు కనుక ఈ యొక్క అమ్మవారి యొక్క శ్రీకార మంత్రాన్ని కనుక జపిస్తూ ఊరికే శ్రీం 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 అనుకుంటూ ఉన్నా చాలు, ఈ యొక్క శ్రీకారాన్ని ఉచ్చరిస్తున్నా చాలు, మన ఇంట్లో సర్వ శుభాలు అన్నీ లభిస్తాయి. సకల ఐశ్వర్యాలు, సర్వ శుభాలు మనకు లభిస్తాయి. ఐశ్వర్యం, సుఖ, సంతోష, భోగ భాగ్యాలు అంటే అర్థము కేవలం ధనం మాత్రమే కాదు. సుఖ సంతోషాలు, మన పిల్లలు వాళ్ళ యొక్క అభివృద్ధి, తర్వాత మన భర్త, తర్వాత మన అత్తమామలు, మన యొక్క కుటుంబం యొక్క సుఖ సంతోషాలన్నీ కూడాను మన సౌభాగ్యంగా మనకు లభిస్తాయి. స్త్రీ యొక్క సౌభాగ్యం ఏమిట్రా అంటే ఇవన్నీ సౌభాగ్యమే. సౌభాగ్యవంతులైన స్త్రీ అంటే ఇవన్నీ ఏ ఒక్క స్త్రీ జీవితంలో ఉంటాయో ఆ తల్లి నిజంగా సౌభాగ్యవంతులైన స్త్రీ. ఇది ఈ యొక్క శ్రీకారం యొక్క గొప్ప బీజంలో ఉన్న విశిష్టత. ఇక హ్రీంకారం, ఈ యొక్క హ్రీంకార మంత్రాన్ని ఎవరైతే వాళ్ళ యొక్క సమస్యలను అనుసరించి, కొందరు చిన్న చిన్న విషయాలకి డిప్రెషన్స్లోకి వెళ్ళిపోతుంటారు, చాలా ఇబ్బంది పడుతుంటారు, బాధపడుతుంటారు. ఇటువంటి వాళ్ళు ధైర్యం కోసం ఈ యొక్క అమ్మవారి యొక్క హ్రీం 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 మంత్రాన్ని జపం చేయడం కానీ, లేదా ఒక పుస్తకంలో ఆ ఒక మీరు ఈ చెక్స్ నోట్ బుక్స్ ఉంటుంది, చిన్నపిల్లలు రాసుకుంటారు, ఆ ఒక పుస్తకంలో కేవలం హ్రీం 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 అని ఒక్క బీజాన్ని రాసుకున్నా సరే మీకు మానసిక స్థైర్యం లభిస్తుంది. మీ యొక్క సమస్య నుంచి బయటపడే యొక్క మానసిక స్థైర్యం లభిస్తుంది, ఆ ఒక మార్గం లభిస్తుంది. అంత గొప్ప శక్తి యొక్క హ్రీంకారంలో ఉంటుంది. బ్రహ్మ రుద్రాదులకు సైతం శక్తి ప్రధాత ఆ తల్లి జనని జగన్మాత. ఆ యొక్క తల్లి జగన్మాత శక్తి మనకి లభించాలి అంటే మనం ఒక హ్రీంకార మంత్రాన్ని కనుక జపించినా, ఉచ్చరించినా, స్మరించినా, రచించినా, ఏం చేసినా కానీ
ఆ ఒక్క ఫలితం మనకి లభిస్తుంది. ఎవరైనా మన ఇంట్లో పిల్లలు సరిగా ఈ యొక్క విద్యాత్మక ఉంటే ఆ పిల్లలు మరచిపోతూ ఇలా కనుక ఉంటే వాళ్ళకి ఐమ్ అనే ఈ యొక్క బీజాన్ని రోజు వాళ్ళ చేత టెక్స్ట్ నోట్బుక్లో ఐమ్ 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 అని రాపించిన, లేక వారి చేత ఐమ్ 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 అని పలికించిన వాళ్ళకి విద్య యందు గొప్ప వృద్ధి లభిస్తుంది, విద్య యందు శ్రద్ధ కలుగుతుంది, ఆ చదివినది వాళ్ళకి గుర్తు ఉంటుంది. ఆ ఒక ఐమ్ అనే ఈ యొక్క మంత్రాన్ని 10 నిమిషాలు వాడి చేత చదివించండి. ఎంతసేపు చదివిందే చదువురా చదివిందే చదువురా అంటూ మనం ఆ ఇంగ్లీషో ఆ సైన్సో ఆ సోషలో ఇవి చెప్పడం కాదు, వారి యొక్క మేధాశక్తి పెంచడానికి ఈ యొక్క ఐమ్ అనే బీజం చాలా ఉపకరిస్తుంది విద్యార్థులకు. మహాకవి కాళిదాసు ఈ యొక్క ఐమ్ అనే యొక్క బీజం వల్లనే నిరక్షర కుక్షి అయినప్పటికీ కూడా మహాకవి అయ్యాడు, అక్షరక సాక్షాత్కారం పొందగలిగాడు. ఇందాక మనం చదువుకున్న శ్లోకం కూడాను ఆ ఒక మహాకవి కాళిదాసు రాసింది. ఇంత గొప్ప శక్తి ఐమ్ అనే బీజంలో మనకు లభిస్తుంది. మనం ఈ యొక్క ప్రాంతంలో కూర్చొని ఓం ఐం హ్రీం శ్రీం ఐం హ్రీం శ్రీం అని ఏకకంఠంతో ఉచ్చరించడం వలన మనకి ఇవన్నీ కూడాను మనకి లభిస్తాయి. అమ్మవారి యొక్క ఈ రకమైన అనుగ్రహాలన్నీ కూడా మనకి లభిస్తాయి. మన ఇంట్లో మనము కనీసం అంటే ఒక గంట, ఒక అరగంట, 10 నిమిషాలు మాత్రమే చేసుకోగలం అర్చన. అయితే ఎన్నిసార్లు చేస్తాం? ఒక్కసారి మాత్రమే చేస్తాం. కానీ సామూహిక కుంకుమార్చనలో ఎంతమంది అంటే ఇప్పుడు ఒక 10 మంది కలిసి ఈ యొక్క కుంకుమార్చనని ఓం ఐం హ్రీం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీం అని ఏకకంఠంతో ఉచ్చరిస్తూ మీరు చేసిన ఈ కుంకుమార్చన ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. 10 మంది కలిసి సువాసినులైన స్త్రీలు అమ్మవారిని యొక్క బీజమంత్రాలను స్మరిస్తూ ఆ తల్లిని ఇక్కడికి ఆహ్వానిస్తూ ఉంటే ఆ తల్లి యొక్క అద్భుత అమృత కాంతులు ఆ ప్రాంతానికి ఆ ఒక ప్రదేశానికి వస్తాయి. వచ్చి ఆ అర్చన చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అయితే మనకి ఈ యొక్క అనుగ్రహం ఎలా లభిస్తుంది? మనము ఈ యొక్క ఐం హ్రీం శ్రీం అనే ఈ మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు మనము ఏకాగ్రతతో ఉచ్చరిస్తాము. ఉచ్చరించేటప్పుడు శ్వాస కూడా మనం ఏకాగ్రతతో తీసుకుంటాం. మనకి తెలియకుండా ఈ యొక్క శ్వాసని ఏకాగ్రతతో తీసుకోవడం వలన మనలో ఉన్న చక్రాలు, ఈ యొక్క షట్చక్రాలన్నీ కూడా చాలా రిలాక్స్ అవుతాయి. వేరే ఏ విధమైన ఆలోచనలు మనలో లేకుండా మనము ఈ యొక్క తల్లి శక్తికి మూలమైన ఈ బీజాలని ఓం ఐం హ్రీం శ్రీం అంటూ ఎలా స్మరిస్తూ మనం చేయడం వలన మనకి ఈ యొక్క ఆ తల్లి అమృత కాంతులు మన యొక్క షట్చక్రాలలోనికి ప్రవేశిస్తాయి. పూర్వ జన్మలో చేసుకున్న కర్మ పాపాలు అన్నీ కూడాను మన శరీరంలోని షట్చక్రాల్లో నిక్షిప్తమై ఉంటాయి. ఈ యొక్క శక్తి యొక్క అమృత కాంతులు అందులోకి ప్రవేశించడం వలన అవి నశిస్తాయి. మనలో మంచి ఆలోచనలు కలుగుతాయి, ఆరోగ్యం కలుగుతుంది. మీరు ఎన్నోసార్లు చదువుకుంటారు ఆ తల్లి యొక్క నామాలను రుద్రగంధి విభేదిని, విష్ణుగంధి విభేదిని, ఆజ్ఞాచక్రస్త అని అమ్మవారి యొక్క నామాలని ఈ యొక్క రుద్రగంధి, విష్ణుగంధి ఇవి గ్రంథులని భేదించే ఒక శక్తి ఆ తల్లి యొక్క అమృత కాంతులకి ఉన్నది. ఆ తల్లి యొక్క బీజ మంత్ర ఉచ్చారణకి ఉన్నది. ఆ శక్తి మనలో ప్రవేశించినప్పుడు మనకి తెలియకుండా మనము ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రలై ఈ యొక్క షట్చక్రాలని శక్తిని మనం తీసుకోగలుగుతాము. అవి యాక్టివేట్ అవుతాయి, చైతన్య స్వరూపం అవుతాయి, చైతన్యం అవుతాయి. అవి చైతన్యం అవడం వల్ల మనలో ఈ యొక్క ఇందాక నేను మీకు చెప్పినటువంటి మానసిక దౌర్బల్యాలు, అనారోగ్యాలు ఇటువంటివి ఏవి కూడా మనలో ఉంటాయి. చాలా చాలా పాజిటివ్ థింకింగ్స్ ఉంటాయి మనం ప్రతి ఒక్కటి. అయితే ఏమవుతుంది అని ఒక
స్థితిని తీసుకోగలుగుతాం. భగవద్ ఆరాధన వలన మనకు కావాల్సింది ఇది కదా, మనకి లభించాల్సింది ఇదే కదా. ఈ శక్తి, ఆ తల్లి యొక్క శక్తి ఎక్కడికైతే ప్రసరిస్తుందో ఆ ఒక ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శుభం జరుగుతుంది. ఆ అర్చనలో పాల్గొన్న వాళ్ళందరి కోరికలు కూడా నెరవేరుతాయి. 10 మంది గనక ఒక్కసారి ఈ అర్చన ఓం ఐం హ్రీం శ్రీం అంటూ మనం చేస్తే 10 మంది చదివిన ఫలితం ప్రతి ఒక్కరికి 10 సార్లు చదివిన ఫలితం వస్తుంది. మనం ఇంట్లో ఒక్కరిని చేయగలమండి, మన వల్ల కాదు. అందుకే సామూహిక కుంకుమార్చనలో పాల్గొని మనం ఈ అర్చనను జరుపుకోవడం వలన, అమ్మవారి అనుగ్రహం వలన మనకి ఎన్నో సమస్యలు తీరుతాయి. ఈరోజు ఉగాది పర్వదినం, అమ్మవారి యొక్క వసంత నవరాత్రుల్లోని మొదటి పర్వదినం. ఈ రోజు నుంచి మనకి వసంత నవరాత్రులు మొదలవుతాయి. ఈ వసంత నవరాత్రుల్లో మీరు మీ ఇళ్లల్లో అమ్మవారిని చిన్న పసుపు ముద్ద రూపంలోనైనా సరే చేసి కుంకుమ బొట్టు పెట్టుకొని యథాశక్తి లలితా సహస్రనామ పారాయణం కానీ, ఖడ్గమాల కానీ ఆ ఒక కుంకుమార్చన ఆ ఒక పసుపు ముద్దకి చేసుకుంటూ మీకు తోచినది ఏదైనా సరే అక్కడ నైవేద్యం ఇచ్చుకుంటూ ఆ తల్లిని కనుక ఆరాధించారు అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం వల్ల మీ సమస్యలన్నింటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు బాంధవ్యాలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో మన సమస్యలు ఎవరికైనా చెప్పుకుంటే మనం అవమానింపబడతామే కానీ ఆదరింపబడం. కానీ జగన్మాత మాతృస్వరూపిణి అయిన ఆ తల్లి పాదాలను శరణు వేడి ఆ తల్లిని ఆశ్రయించి ఈ యొక్క 9 రోజులు కూడా ఆ తల్లి యొక్క అర్చనలో పాల్గొని మీ యొక్క కష్టాలు, బాధల నుంచి బయటపడండి. ఆ తల్లి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా ఈ యొక్క అర్చన ఆరాధనలు ప్రతి ఇంట నిర్వహించుకొని ఆ తల్లి అనుగ్రహానికి పాత్రలవుతారని కోరుకుంటున్నాను. ఓం నమో భగవతి నారాయణ్యై నమో నమః. धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्.